ఇతరులు ఏమనుకుంటున్నారో ఏమి చేస్తున్నారో పట్టించుకోవద్దు. నీకున్న సమస్యలు చాలు. మొదట నీలో పరివర్తన తెచ్చుకో, తరువాత ప్రపంచం సంగతి చూడటానికి కావలసినంత సమయం ఉంటుంది. నిన్ను నీవు ఉద్ధరించుకోలేకపోతే లోకాన్నేం ఉద్ధరించగలవు అనేవారు శ్రీ భగవాన్. శ్రీ రమణులను భక్తులు శ్రీ భగవాన్ అనో, మహర్షి అనో, మరే ఇతర అవతారమూర్తి అనో ఆరాధించినా మిగిలిన వాళ్లకి వారు అతి సామాన్యుల వలె కనబడేవారు. కొన్ని వేలమంది నడుమ ఉన్నా కూడా వారు తమ ఆత్మనిష్టలో నిలకడగా ఉండేవారు. ఆ స్థితి నుంచి ఏ మాత్రము చలించేవారు కారు. ఒక పోలెండు దేశ వనిత శ్రీ భగవాన్ దర్శనానికి వచ్చింది. ఆమె అనుభవం ఇది. ఆమె ఒంటరిగా స్కందాశ్రామానికి వెళ్ళిందొకసారి. తిరిగి వస్తుండగా ఆమెకి దాహం వేసింది. ఆ దప్పికని తీర్చుకోవటానికి మార్గం తెలియక ఆమె, శ్రీ భగవాన్ సర్వవ్యాప్తమన్నమాటే నిజమైతే ఆయన ఈ క్షణాన ఇక్కడ నాకు కనబడినా దప్పికని తీర్చకూదడా అనుకుంది. మరుక్షణం శ్రీ భగవాన్ అక్కడ తన కమండలంలో నీటితో ప్రత్యక్షమై ఆమె దాహాన్ని తీర్చారు. ఇది జరుగుతుండగా శ్రీ భగవాన్ ఆశ్రమంలో తమ స్థానంలోనే కూర్చునే ఉన్నారు, గిరిపైన జరుగుతున్న జగన్నాటకం గురించి ఏమీ తెలియనట్టుగా. ఆ పోలండ్ యువతికి గొప్ప భక్తి, ప్రేమ ఉన్నాయి. క్రిస్టియన్ కూడా. యేసుక్రీస్తు వలె మహిమలని ప్రదర్శించగలిగినవారు క్రీస్తువంటి వారేనని ఆమె నమ్మకం. ఆమె భక్తికి మెచ్చిన భగవాన్ ఆమె విశ్వాసాన్ననుసరించే ఆమెకు దర్శనమిచ్చి ఆమె కోర్కెను తీర్చారు. ఇటువంటి సంఘటనల వల్ల భక్తుల నమ్మకము, భక్తి ఎక్కువ అవుతాయి కాని అతీంద్రియశక్తులను ప్రదర్శించే ప్రయత్నాలు చేయవద్దని శ్రీ భగవాన్ చెప్పేవారు. అన్నివేళలా ఆత్మని గుర్తుంచుకొమ్మని భక్తులను హెచ్చరించేవారు. విదేశీయుడొకరు రామనాశ్రమములోని భోజనశాల బయటపడి ఉన్న విస్తళ్లను ఊడుస్తుండటం చూసి, శ్రీ భగవాన్, వాడేసిన విస్తళ్లను ఊడ్వటం ముక్తికి మార్గమా? ఈ తపస్సు చేయటానికేనా ఇంత దూరం వచ్చింది? లోపలికి వెళ్ళు, మనస్సుని పరిశుద్ధం చేసుకోవటమనే పనిలో నిమగ్నమవు. అదే అన్నింటికంటే గొప్ప సేవ. అదే నీకు మోక్షమివ్వగలదు అన్నారు.